చిట్టి పట్టి అని టైటిల్ పెట్టింది కదా చెప్పండి సెంటిమెంట్ ఎమోషనల్ ఫిలిం సార్. ఎలా ఉందన్న ఏమనిపించింది సినిమాలో స్పెషల్? సెంటిమెంట్ కళ్ళంట నీళ్ళు రప్పించారు. సేమ్ మన స్టోరీ ఎలా ఉందో సేమ్ అంతే ఉంది. సేమ్ ఇంట్లో స్టోరీ ఉంది. కళ్ళంట నీళ్ళు రప్పించేసారు సినిమా హిట్ అవుతుందా? అలా అది ఇప్పుడులో ఉన్న సినిమాల కంటే అదే నెంబర్ 1. థ్యాంక్ యూ. ఏం నచ్చింది సినిమాలో? మంచి చూపించారా? పాటలు బాగున్నాయా? ఎలా అనిపించింది ఆడియన్స్? థియేటర్లో ఎలా ఉంది మేడం రెస్పాన్స్? చాలా సెంటిమెంట్ నాకు చాలా బాగుంటుంది బికాస్ ఇట్స్ ఫ్యామిలీ సెంటిమెంట్ అండ్ సిస్టర్ బ్రదర్ రిలేషన్. సో అందరూ చూసారా సినిమాని? మీరందరూ చూసారా? అందరూ ఏడుస్తానే బయటకు వచ్చి ఉంటారు. అంతే, ఎంత బాగుందో చూశారు కదా. చిట్టి పట్టి అందరూ చూడండి, థియేటర్కి రండి, మన ఫ్యామిలీని అందరూ గుర్తు తెచ్చుకోండి, తెగిపోయిన బంధాలన్నీ కలుపుకోండి, మళ్ళా చూడండి. అది మీకు చెప్పే సందేశం. దీంట్లో మంచి మోరల్ ఉంది. అంతే, చూడండి, మమ్మల్ని అందరినీ దీవించండి, అదే మేము కోరుకునేది. మా చెల్లి యొక్క ఈ విజయాన్ని, మా చెల్లి యొక్క బంధుత్వాన్ని, ఈ సినిమా అంతా కూడా బంధుత్వాలు, అన్న చెల్లెళ్ళు, మామయ్య, తాతయ్యలు, ఈ బంధుత్వాలు ఇప్పటివరకు సినిమాలో ఈ ఆప్యాయతలు, అనుబంధాలన్నీ కూడా ఈ సినిమాలో కనిపిస్తాయి. తప్పకుండా ఈ సినిమాని చూసి అందరూ ఆదరించి వాళ్ళందరినీ పైకి తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే బంధుత్వాలు చాలా ముఖ్యం. చాలా బాగా చేశారు డైరెక్టర్ గారు. మా అందరి చేత కూడా చాలా బాగా చేయించారు. మీరు తప్పనిసరిగా వచ్చి చూడండి, చూసి ఆనందించండి. ఇది ఇందులో డాన్స్ చేశారు, ఎలా అనిపించింది మీకు? మీరు ఇందులో డాన్స్ సాంగ్ ఐటమ్స్ మన సాంగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. హలో ఎలా అనిపించింది? ఎలా అనిపించింది అని అంటే చెప్పలేనంతగా అనిపించింది. ఈ సినిమాలో కూడా నేను కూడా యాక్ట్ చేశాను. అన్న చెల్లెళ్ళు ఈ సినిమా చూసి ఖచ్చితంగా విడిపోయిన వాళ్ళు కూడా కలవాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నాను. తప్పకుండా అలనాటి రక్త సంబంధం సినిమా ఎలా ఉందో ఈ సినిమా కూడా అలాగానే ఉంది కనుక అందరూ ఖచ్చితంగా చూసి మాకు ప్రోత్సాహాన్ని ఇవ్వమని చెప్పని మనసారా కోరుకుంటున్నాను. ఇక్కడ కథాస్థలం కాదు, అందరూ కుటుంబాల్లో ఉండేది ఇది. అన్న చెల్లెలు, ఒక మావయ్య, ఒక అత్తయ్య, అట్లనే మనం ఇలాగా అన్ని బాండింగ్స్తో ఉన్న సినిమా ఇది. అందరూ సకుటుంబ సపరివారంగా చూడవలసిన సినిమా అండి ఇది. ఇది అందరి ఇంట్లో ఉన్నదే. ఇది ఇదివరకు అందరికీ తెలిసేది కుటుంబం పరిస్థితి ఏంటి, ఫ్రెండ్షిప్ అలాగే తెలిసేది. మనకి ఎవరికి బంధుత్వాలు సరిగ్గా తెలియట్లేదు. తెలిసి మీరు అందరూ ఆదరించి మమ్మల్ని దీవిస్తారని కోరుకుంటాను. నమస్తే. చూసేటప్పుడు ప్రేక్షకులందరికీ కూడా ఎవరి కాళ్ళకి కుటుంబం నేనున్నాను అదే అందరూ పాత్రలు మనం గుర్తొస్తూ ఉంటుంది. ఏజ్ వచ్చిన
అందరం కలిసి ఇక్కడ నటించాం. అందరూ చాలామంది ఎక్స్పీరియన్స్ సీనియర్ సిటిజన్స్ కలిసి చేయగలిగితే మంచి సినిమా ఎలా ఇవ్వగలుగుతాం. అందరికీ ప్రతి ప్రేక్షకుడికి ఈ దసరా పండుగ నవరాత్రి రోజుల్లో ఫస్ట్ డే మంచి మూవీ, ఒక అన్నా చెంచు సెంటిమెంట్ చక్కటి సినిమా, అందరూ వచ్చి చూసేసారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి చాలా బాగుంది, చాలా ఎమోషనల్ అయ్యారు. సెకండ్ పెడుతున్నాం మధ్యలో సెకండ్ హాఫ్ సైడ్కి పెట్టుకోవచ్చు కదా. చాలా సెకండ్ హాఫ్ తర్వాత చాలా ఎమోషనల్ అయ్యారు. ఎక్స్పెక్ట్ చేసింది కూడా అదే. సో సెకండ్ హాఫ్ తర్వాత ఖచ్చితంగా వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ గుర్తొస్తారు, ఖచ్చితంగా మిస్ అయిన వాళ్ళని గుర్తు చేసుకుంటారు. సో ఎమోషనల్ అవుతారు. సో అదే ఆడియన్స్ నుంచి కూడా అదే కనిపిస్తుంది. సో వీఆర్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. చరణ్ గారు చెప్పండి. చెప్పడం కోసం చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సీనియర్ సిటిజన్స్ మూవీ అబ్బా ఇది. పెద్దవాళ్ళందరూ కూడా చాలా బాగా చెప్తారు. బేసిక్గా ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే అన్నా చెల్లెలు అనుబంధం. ప్రతి ఆడపిల్లకి కూడా మ్యారేజ్ చేస్తే అత్తారింటికి పంపించారు. సో ఒక్క నిమిషం, నేనే సెంటిమెంట్ ఫీల్ అయ్యా. అన్నా అన్న అసలు నిజంగా లాస్ట్ 5 minutes రీల్స్ వస్తాయి కళ్ళకి వెళ్ళి. హార్ట్ ఫెల్ట్ ఒక మంచి సినిమా నిజంగా చెప్తున్నా. నిజంగా కళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తుంటాయి. ఒక సిస్టర్, ఒక అన్న అనుబంధం. సార్ కంగ్రాచులేషన్ సార్. సార్ ఒక్కసారి అసలు నిజంగా చెప్తున్నా సార్, ఫస్ట్ డైరెక్టర్ లాగా వేయలేదు. ఫస్ట్ సినిమా హార్ట్ ఫెల్ట్. కంగ్రాచులేషన్ సార్. నిజంగా చాలా రోజుల నుంచి చెప్తుండు సినిమా బాగుంటుంది అంటే నేను చూస్తే సార్ చెప్తాను సార్, నా హార్ట్ ఫెల్ట్గా చెప్తాను అంటే లేదు నువ్వు చూడు, నువ్వు నష్టనే చెప్పు లేకపోతే చెప్పకు అని అంటాడు. నిజంగా చెప్తున్నా బెస్ట్ మూవీ ఇది, బెస్ట్ మూవీ సార్. నాకు ఫస్ట్ సాంగ్ అయితే చాలా బాగా నచ్చింది. దగ్గర ఉన్న థియేటర్కి వెళ్ళి చూడండి సినిమా. ప్రతి ఒక్క సినిమా ఇది నిజంగా చెప్తున్నా. బలగంని ఎంత పెద్ద హిట్ చేశారో ఈ సినిమాను కూడా అంత పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా సార్. కంగ్రాచులేషన్. రామన్న సూపర్, మ్యూజిక్ సూపర్ సూపర్, మ్యూజిక్ సాంగ్ సూపర్. సార్ అయ్యా సినిమా మామూలుగా సూపర్, మామూలు చెప్పదు అసలు. ఇలాంటి సినిమాలు చెప్పాలి అసలు. అరిచి కాదు, గోల పెట్టి రచ్చ రచ్చ సినిమా. ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఖచ్చితంగా గుర్తొస్తుంది. అసలు ఎవరిని నేను మెచ్చుకోను. డైరెక్టర్ అంటే సూపర్. ఏమన్నా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా తీయాలంటే చాలా బాగా తీశారు. బలగం సినిమా తర్వాత సినిమా ఏదైనా ఉంటే మాత్రం చిట్టిపట్టు సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి, అసలు మిస్ అవ్వదు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ అసలు ఎట్లా ఉందంటే సినిమా భయ్యా. ప్రతి సినిమాలో ఫైట్లు ఉంటాయి కానీ ఈ సినిమాలో ఫైట్లతో పాటు బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ కానీ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ స్టోరీ కానీ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్ ఉంది, చాలా బాగుంది. అస్సలు మిస్ అవ్వద్దు. అలాగే మన హీరో గారు బాబు ఇటువారు చాలా బాగుంది, సూపర్ సూపర్. నిజంగా అంటే మంచి సెంటిమెంట్ మూవీ భయ్యా. చిట్టుపట్టు మూవీ అని మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు. నేను బల్గం సినిమా చూసినప్పుడు ఎంత ఎమోషనల్గా ఫీల్ అయినా అంతకు మించి ఉంది. నిజంగా మనం ఫ్యామిలీ అంటే ఈ మధ్యకాలంలో అంటే ఫ్యాషన్ అయిపోయింది. తల్లి తండ్రి కొడుకు తమ్ముడు లేదంటే అక్క చెల్లె కానీ ఫ్యామిలీ అంటే బలగం భయ్యా. మన కులంపోలు పాలోళ్ళు చెల్లె అక్క తాత ముత్తాత అమ్మమ్మ నానమ్మ తరపు నుంచి చుట్టాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ఉంటారు. మూవీ సూపర్, చాలా బాగుంది భయ్యా. థ్యాంక్ యూ సార్.